మండల కేంద్రమైన నకరికలలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగోతు సౌరయ్య అధ్యక్షతన 44వ మహానాడు పసుపు తలం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పసుపు పండుగకి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తలసరి ఆదాయంలో ఉమెన్ పాలసీ మేకర్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ విల్ బి లెడ్ షోల్డర్ టు షోల్డర్. కూడా ఆయన నాయకుడిగా ఈ రోజు ఎదిగే విధంగా ఆయన మెచ్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక పండగలాగా చేసుకున్నటువంటి కార్యక్రమం మహానాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర ప్రపంచంలోనే ఎవరు కూడా పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారం చేపట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది బహుశా ముందు రోజుల్లో కూడా రాదేమో అనుకుంటాను. ఆ ఒక్క నందమూరి తారక రామారావు గారికి చెందింది. అయితే పార్టీ ఆ రోజు నుంచి పెట్టినప్పటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో ప్రజల సంక్షేమం కోసం ఆ రోజున మరి స్త్రీలకి ఆస్తులు హక్కు కానివ్వండి, అధికారంలో వాటా కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అనేక విధాలుగా పెన్షన్లు కానివ్వండి, లేదా పక్కా గృహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినప్పటి నుంచి అదే పరంపరలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఏ పార్టీ అయినా కంటిన్యూగా ఒక 3-4 సార్లు కనుక కంటిన్యూగా అధికారంలో ఉంటే వదిలిపెట్టినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయినా కంటిన్యూగా పూర్తి కావడానికి దోహదపడుతుంది. ఈ గ్యాప్ వచ్చినందువల్ల ఏమవుతుందంటే పోయినసారి చూసాం మనం 19 నుంచి 24 దాకా ఏ విధంగా ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగిందో అన్నీ కూడా ఎక్కడైతే మొదలుపెట్టామో అన్నీ అక్కడ పక్కన పడకేసినాయి, మొత్తం కూడా పక్కన పడేసారు. దానికి ఉదాహరణే పోలవరం ప్రాజెక్టు.